జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పర్స వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. తమ నాయకులపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించలేమని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నిన్న కేటీఆర్ పాలేరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పొంగులేటిని రేవంత్ రెడ్డిని విమర్శించడం అది పద్ధతి కాదు. ఆయన చేసినట్లు ఒకటో లెవెల్ చేయక ప్రజాపాలన చూసి ఓర్చుకోలేక ఎన్నో నిందలేస్తున్నారు. అతనికి తగదు. ఇది చీనన్నని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డి అదే మన కేటీఆర్కి లేదు. అది మార్చుకోవాలా. ఆయన చేసిన దోపిడీలు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఎక్కడా జరగట్లేదని మేము ఇది చేస్తున్నాం. ఆ అవినీతులు కానీ పాల్పడదు టీఆర్ఎస్. కాంగ్రెస్ ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. రెడ్డి పాలన నెంబర్ 1గా ఉన్నదండి. రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన ఇచ్చే పథకాలు చూసి ఓర్చుకోలేక ఓటు బ్యాంక్ ఆడ కూలిపోతామనే భయంతో పొంగులేటిని విమర్శించడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం కేటీఆర్ తగది. ఇప్పుడు నడిచేది మన హౌసింగ్ ఉందండి. హౌసింగ్ ప్రతి ఒక్కరి గుడిసెలేని ప్రతి నిరుపేదకి కట్టుకోవడానికి మంచి అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం. శ్రీనివాసరెడ్డి కూడా మంచి భరోసా ఇచ్చారు. ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో వచ్చే వాయిస్ మీరు వింటూనే ఉన్నారు. దాన్ని బట్టి కట్టుబడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ మంచి పనులు చేస్తుందని మేము భావిస్తున్నాం. అన్నపరెడ్డిపల్లి మండల ప్రెసిడెంట్ని నిన్న కేటీఆర్ పాలేరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం